హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం. ఈరోజైతే పొద్దున్నే టిఫిన్ ఏమీ లేదని కుడుములు అయితే తయారు చేసాను. అవైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. తౌడు బియ్యం అయితే తీసుకున్నాను, మిక్సీ పట్టేసాను. ఈలోగా అయితే మనం కుడుములకి ఉడకబెట్టడానికి అయితే వాటర్ అయితే తీసేసుకున్నాను. మనం పిండి ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. వాటర్ మరిగేటప్పుడైతే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని పిండిని అయితే చూడండి మిక్సీ పట్టేసాను. బాగా మెత్తగాని కాకుండా మురుంగాని కాకుండా చిన్న చిన్న ఇడ్లీ నూకలా ఉండేలాగా అయితే మనం మిక్సీ చేసేసుకోవాలి. ఈసారి అయితే మరుగుతున్న వాటర్లో పిండిని అయితే వేసేసుకుని మనం ఒక్కసారి అయితే కలిపేసి మూత పెట్టుకుని మొత్తం వాటర్ అంతా మనకి పిండి అబ్జర్వ్ చేసుకునేదాకా, పిండి బాగా ఉడికిదాకా మనమైతే మూత పెట్టేసుకోవాలి. సిమ్లో అయితే ఉడికించుకోవాలి. చూడండి ఈసారి అయితే మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఈసారి అయితే ఇందులో అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసుకుని, కొద్దిగా ఉప్పు అయితే సరిపోలేదు, ఇంకొంచెం ఉప్పు అయితే కలుపుకున్నాను. మీరు ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుని కలుపుకోవాలి. ఈసారి అయితే కాస్త వాటర్ వేసుకుని ఉండలు లేకుండా మనం పిండినంతా ఈ విధంగా పెద్ద ముద్దలు అయితే తయారు చేసుకోవాలి. తర్వాత మనం చేతికైతే వాటర్ తడి చేసుకుని కుడుముల్లాగా అయితే రౌండ్గా అందంగా రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకుని ఇడ్లీ వేసుకున్నప్పుడు మనం ఎంత వాటర్ వేసుకుంటామో అంత వాటర్ వేసుకుని మనం ఇడ్లీ రేకు లాస్ట్ రేకు అయితే పెట్టేసుకుని స్టాండ్ ఉన్నది దానిపైన మనం రెడీ చేసుకుని కుడుములు అయితే అన్నీ పెట్టేసుకోవాలి. ఓ దాని మీద ఒకటి మనం మూత పెట్టేసుకుని ఉడికాక 10 నిమిషాలు మనం ఉడికిని లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుందాము. నైఫ్ని కుడుములోకి మనం దించామంటే అది అంటుకోకుండా పిండి వచ్చిందంటే కుడుము మనకు రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా రెడీ అయితే మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా.